సింగరేణి యాజమాన్యం లాభాల వాటాను వెంటనే ప్రకటించి నికర లాభాలపై కార్మికులకు 31% వాటా చెల్లించాలని సిఐటియు ఆర్జీ కార్యదర్శి మెంటే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆజీవన్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు చాలా రోజులుగా పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని అన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటియుసి గుర్తింపు పత్రం తీసుకోకుండా కార్మికుల సమస్యలను పెడచెవిన పెడుతూ వస్తుందని ఆరోపించారు. అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే గుర్తింపు పత్రం రాలేదంటూ సాకులు చెప్తుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ వాపసుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సిఐటియు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుండి ఈ రోజు వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో కార్మికులతోటి సంతకాలు చేయించి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అన్ని జీ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆర్జీవన్ జీ ఆఫీస్ ముందు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా సింగరేణిలో ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచింది. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. కార్మికుల సమస్యల కోసం ఏదైతే ఈ ఎన్నికలలో వాగ్దానం చేసిర్రో అది సొంతింటి పథకం కావచ్చు, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావచ్చు, తదితర అనేక అంశాల మీద రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వాగ్దానం చేసిన తీరు ఉన్నది. అందుకనే ఈ సమస్యలను దీర్ఘకాలికంగా ఉన్నాయి కాబట్టి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గుర్తింపు సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు. ఆ గుర్తింపు కాలపరిమితి 2 సంవత్సరాలతో ఇస్తే ఆ గుర్తింపు సంఘం తీసుకోలేదు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడితే గుర్తింపు సంఘం ఏమంటుందంటే మాకు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒక పక్కేమో అధికారిక కార్యక్రమాలలో ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ కానీ, అలాగే సీతారామయ్య గారు కానీ అటు పక్క ఒకరు ఇటు పక్క ఒకరు సీఎండీ పక్క వంటి కూర్చుంటా ఉన్నారు. కానీ కార్మికుల సమస్యలకు వచ్చేసరికి మాకు పత్రం లేదని చెప్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే కార్మికులను వంచడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆర్ఎల్సీ ఎప్పుడో ఎన్నికలు జరిగిన వెంటనే గుర్తింపు పత్రాన్ని మేనేజ్మెంట్కి ఇచ్చింది. 2 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం ఎవరైతే ఓట్లు వచ్చిందో ఏఐటీసీకి ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్కి ఇస్తే మాకు 2 సంవత్సరాలు వద్దు, మాకు 4 సంవత్సరాలు కావాలని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనివల్ల కార్మికుల సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 8 నెలలు గడిచింది కాబట్టి ఇప్పటికైనా ఎన్నికలు రద్దు చేస్తారా, 2 సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం ఇస్తారా మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఇక్కడికి 31